తెలుగు రాష్ట్రాల్లో ఒక మంచి ఆనవాయి ఒకటి ఉంది. అదేంటో చెప్పండి. తెలుగు రాష్ట్రాల ఆనవాయి ఏంటంటే 4 నెలలకు ఒకసారి, 5 నెలలకు ఒకసారి ఆడవాళ్ళ బట్టలు, ఓకే, ఆడవాళ్ళ పద్ధతులు, ఏం పద్ధతులు ఫాలో అవ్వాలి, వాళ్ళు ఎలా ఉండాలి అని ఒక 4-5 నెలలకు ఒకసారి మాట్లాడుకుంటారు అనమాట. టాపిక్ ఏదైనా సరే, ఏ మ్యాటర్ అయినా సరే లాస్ట్కి తీసుకొచ్చి దాని ఆడవాళ్ళ బట్టలతో, ఆడవాళ్ళ పద్ధతులతో లింక్ చేసి ఎంజాయ్ చేస్తారు. ఒక 4-5 నెలలకు ఒకసారి జనం అంతా మాట్లాడుకొని ఒక ఎంజాయ్ చేసే ఒక టాపిక్ అనమాట. ఈ ఆనవాయిలో భాగంగా రీసెంట్గా సునీత గారు మై బాడీ మై చాయిస్ దానికోసం మాట్లాడారు. మై బాడీ మై చాయిస్ అంటే ఒక మనిషికి తన బాడీ మీద తనకుండే కంప్లీట్ హక్కు, అంతే. చాలా సింపుల్, ప్లేన్ అండ్ సింపుల్. సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1970s విమెన్, యూరోప్, అమెరికా దేశాల్లో విమెన్ రైట్స్ భాగంగా రిప్రొడక్టివ్ రైట్స్ కావాలని అడిగినప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పటికీ వాళ్ళకి రైట్స్ లేవు. ఎన్నో రాష్ట్రాల్లో అబార్షన్ బ్యాన్, ఎన్నో రాష్ట్రాల్లో ఓన్లీ విత్ ఇన్ దీస్ వీక్స్ ఓన్లీ అబార్షన్ మీరు చేసుకునే రైట్స్ ఉన్నాయి. సో ఇప్పటికీ వాళ్ళు దీనికోసం అడుగుతున్నారు. ఇప్పటికీ చాలా మంది ఈ రైట్స్ కోసం అడుగుతున్నారు. ఇది ఎందుకు వాస్ట్ అంటే ఎన్నో మూమెంట్స్లో ఇది హెల్ప్ అయింది. లైక్ ఎల్జీబీటీ కమ్యూనిటీకి హెల్ప్ అయింది. ఆ తర్వాత ఈవెన్ వ్యాక్సినేషన్ టైంలో కూడా మై బాడీ మై విష్, మీరెవరు మమ్మల్ని వ్యాక్సిన్ వేయించుకొని బలవంత పెట్టడానికి ఎంతో మంది దాని టైంలో కూడా హెల్ప్ అయింది. సో ఇది యాక్చువల్లీ చాలా వాస్ట్ డిస్కషన్ ఏరియా. బికాజ్ ఎన్నో మూమెంట్స్లో దీన్ని వాడారు, దీనికోసం డిస్కషన్ జరిగింది. ఓ అలాంటి ఒక వాస్ట్ కాన్సెప్ట్ని, ఒక స్లోగన్ని తీసుకొని దాని మీనింగ్ అంతా అది చేసే ఫైట్, స్ట్రగుల్, దానివల్ల కష్టపడ్డ వాళ్ళందరినీ వైప్అవుట్ చేసి తిరిగి మళ్ళీ డ్రెస్సుల దగ్గరికి, ఆడవాళ్ళ బట్టల దగ్గరికి వచ్చారంటే అసలు ఎంత దారుణం అండి. సో సొసైటీ ఎదగలేదండి అని మళ్ళీ ఆవిడే బయటకు వచ్చి చెప్పడం. ఆవిడ ఫస్ట్ వీడియో వచ్చిన తర్వాత చాలా మంది సపోర్ట్ చేసిన వాళ్ళందరూ ఫూల్స్, వాళ్ళ బుర్రలు ఎదగలేదని ఆవిడే ఒప్పుకుంది నెక్స్ట్ వీడియోలో. సో ఇదంతా ఎందుకు, నేను చూసిన దాన్ని బట్టి మోస్ట్లీ ఈ డిబేట్స్ రైజ్ అవడానికి కారణం ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చేవాళ్ళు. సో వీళ్ళు ఏంటంటే, వీళ్ళకి ధైర్యం ఉంటే వీళ్ళు ప్రొడ్యూసర్స్తో మాట్లాడండి. ప్రొడ్యూసర్ చెప్పండి ఇలా ఉందని అంటే మేము సినిమాలో చెయ్యం, మేము సినిమాలో వర్క్ చేయం. ఆ ధైర్యం ఉంది కదా మీకు. ఎందుకంటే సొసైటీకి మెసేజ్లు ఇస్తున్నారు, ధర్మం ఏంటో పద్ధతి ఏంటో చెప్తున్నారు. ఇదే పద్ధతి మీ ప్రొడ్యూసర్లు కూడా చెప్పండి. ఓకే, సో అప్పుడు మీరు ఎందుకంటే మీరు టికెట్లు అమ్ముకోవాలి కదా. సో అప్పుడు మీరు ఎలా టికెట్లు అమ్ముకుంటారో జనం కూడా చూస్తారు.